నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఖమ్మంలో జరిగినటువంటి కూల్చివేతకు సంబంధించి దాదాపు 15 రోజుల నుంచి కూడా తెలంగాణ సమాజం నుంచి, వివిధ వర్గాల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి, వివిధ సంఘాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక దమనకాండ అవుతుందో దానిపైన చాలా పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగా విషాదర మహారాజ్ గారు గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ పైన అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న విషయం చూస్తా ఉన్నాం. సో వారు దాదాపు చాలా ఇష్యూస్ మీద కూడా మాట్లాడుతున్నారు. దానిలో భాగంగా వాళ్ళు ఇప్పుడు ఖమ్మంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో 2 రోజుల క్రితం ఖమ్మంకి వెళ్ళినట్టు సందర్భంలో అక్కడ దాదాపు 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. నిన్న ఉదయం 6 గంటలకు అక్కడ ఖమ్మంలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చే సందర్భం చూస్తున్నాం. సో దాదాపు మొన్నటి నుంచి కూడా ఈ ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో వారిని అడిగి ఈ యొక్క అంశం పైన పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా దాదాపు ఏదైతే ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో 311 మంది బాధితులకు 75 గదాల చొప్పున మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ఖమ్మంలో 3 మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుందో తెలుస్తోంది. అసలు అది న్యాయబద్ధమైనటువంటి నిర్ణయమా కాదా, ఇలాంటి ఈ విషయాలపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఖమ్మంలో ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. 3 మంత్రులు కూడా మరికొద్ది సేపట్లో అక్కడ దాదాపు 311 మందికి పట్టాలు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరగబోతుంది. దీనికి మీరు సాటిస్ఫై అవుతున్నారా? బాధితులకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? 100% కాము మేము. ఎందుకు కాము అంటే ప్రభుత్వం ఏమైనా కొంత కదలిక వచ్చి ఒక మెట్టు దిగి కొంత పాక్షికంగా ఏదైనా చేయొచ్చు, కానీ సంపూర్ణంగా అక్కడ బాధిత కుటుంబాలు దాదాపుగా 1200 పైన ఉన్నాయి. అన్ని కుటుంబాలకి అదే ప్రాంతంలో, అదే భూదాన ప్రాంతంలో అక్కడే ప్లాట్లు ఇవ్వాలి, పట్టాలు ఇచ్చి కూలగొట్టిన ఇండ్లని రీకన్స్ట్రక్ట్ చేసి ఆత్మగౌరవంతో వాళ్ళని సంపూర్ణంగా అక్కడ వాళ్ళని నిలబెట్టినప్పుడే గవర్నమెంట్ పనికి ఏదైనా మనం సంఘీభావం లేకపోతే అభినందన తెలియజేయచ్చు. కానీ అలాంటిది ఏమి లేకుండా జరుగుతున్న ఒక పెద్ద పోరాటాన్ని చూసి ఒక 25% 300 అంటే దాదాపు 1500లో 300 అంటే ఒక 20-30% కూడా లేదు. మరి ఆ మేరకే వాళ్ళు పట్టాలు ఇస్తామనంటే, ఆ పట్టాలు ఇచ్చి అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే సుతారు పని చేసుకునే ఆయన కూడా 4 ఏళ్ళు కష్టపడి 30 లక్షలు పెట్టి కూడా భవనం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి 30 లక్షల భవనం ఎక్కడ, ఈయన ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ? కాబట్టి అది పూర్తిగా అన్యాయం. ఒక భవనాన్ని నేలమట్టం చేసి 30 లక్షల రూపాయల ఇల్లును కూలగొట్టి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది కరెక్ట్ కాదు. మేము డిమాండ్ చేస్తున్నది అక్కడ బాధిత కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఆ 32 ఎకరాల్లో బాధిత కుటుంబాల మొత్తానికి ఇళ్ళు కట్టియాలి, పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన ఈ చర్య ఆనాడేమో నిన్నటిదాకా కలెక్టర్ వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, అక్కడ వాళ్ళకి ఏమి హక్కు ఉందండి, వాళ్ళు అక్రమంగా లోపలికి పోయారండి అని 100 విషయాలు చెప్పిండు. ఇప్పుడు ఏ హక్కు ఉందని ఇస్తున్నావండి నువ్వు? ఈ 2 అడుగుతాం మేము. ఏ హక్కు ఉందని నువ్వు ఇస్తున్నావండి అక్కడ స్థలం? అంటే ఆనాడు హక్కు లేదన్నది నువ్వే, ఈనాడు హక్కు ఉన్నదన్నది నువ్వే. కాబట్టి నువ్వు వెంటనే బాధితులకి బహిరంగంగా ప్రపంచం ముందు క్షమాపణ చెప్పాలా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ త్రూ కలెక్టర్ ఆర్ మినిస్టర్స్ క్షమాపణ చెప్పాలి. ఆ బాధిత కుటుంబాలందరికీ, విక్టిమ్స్ అందరికీ పట్టాలు ఇచ్చి ఇండ్లు రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్, అక్కడ రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, పంపులు లేవు, కరెంటు లేదు, నల్లాలు లేవు, ఏమి లేవు, వీధి దీపాలు లేవు, ఏమి లేవు, అవన్నీ కల్పించాలి. వెంటనే కాలనీకి కల్పించాలి. ఈ డిమాండ్స్ అన్నీ సాల్వ్ అయినప్పుడే మా నిరాహార దీక్ష మీద మేమేమైనా సమీక్షించుకొని కమిటీ కూర్చొని వాటి నుంచి విత్డ్రా అవుతాం. సో ఇప్పుడు దాదాపు 62 ఎకరాలు భూదాన్ భూములు అని చెప్పేసి తెలుస్తా ఉంది. కానీ 32 ఎకరాలు ఉందని, 31 ఎకరాలు ఉందని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో 9 ఎకరాల్లో 75 గజాల చొప్పున ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొత్తం 64 ఎకరాల భూమి ఇది భూదాన్ యజ్ఞ భూమి. అవును. 64 ఎకరాల్లో సరే 34 ఎకరాలు కూడా కబ్జాలు అయిపోయినాయి. అవును. వాటిని కబ్జా చేసిన వాళ్ళ పక్షాన గవర్నమెంట్ ఉన్నది. అవును. కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ చేయట్లేదు. అవును. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పనిలో ఇకపోతే 30 ఎకరాలలో వీళ్ళుంటే దీంట్లో 7 ఎకరాలు సెలెక్ట్ చేయడం. 7 ఎకరాలు ఏంది, 70 గజాలు ఫారెస్ట్ ల్యాండ్ దగ్గర 7 ఎకరాలు ఏంది, 70 గజాలు ఏంది, అసలు ఏంటి ఇది? అంటే ఇంత పెద్ద పోరాటం, ఇంత పెద్ద ప్రతిఘటన ఎదురవుతుందని రాజ్యము ఒక్క సెకండ్ కూడా ఊహించలేదు. ప్రజలంతా సెల్ ఫోన్ చూసుకొని కాంప్రమైజ్ అయ్యి జీవితాలు కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు. ఎవడు బోవాడు తిని ఇంటికాడ ఆడ చెట్ల కింద కూర్చొని సెల్ ఫోన్లు చూస్తారని అనుకున్నారు.
కానీ సెల్ ఫోన్లే శాపాలు అయిపోయినాయి వాళ్ళకి. అవును. అందుకని ఈ సెల్ ఫోన్ నుంచి బయటపడి ప్రజల్లో తిరుగుబాటు స్వభావాన్ని, ప్రతిఘటన స్వభావాన్ని పాదుగొలిపినాం శిబిరం దగ్గర పోయి బాధితుల్ని. అందుకని మన బాధితులు రోడ్డు మీదకి వచ్చి బాధితులంతా రాజ్యం మీద తిరుగుబాటు చేసి యుద్ధాన్ని ప్రకటించినట్టుగా మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అంటే ఆ సామర్థ్యాన్ని వాళ్ళలో చాలా రోజులుగా మా శిబిరం మిగతా పార్టీల వాళ్ళలాగా ఒక క్షణం వచ్చి బీజేపీ, బీఆర్ఎస్, ఒక క్షణం వచ్చి కనిపించి కంటి తుడుపు చర్యలు చేసిండ్రు. కానీ మా పార్టీ, మా జేఏసీ కార్యకర్తలు అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని అసలు వాళ్ళకి పబ్లిసిటీ, పేపర్ వస్తుంది ఏం తెలియదు. ఆడ 10 రోజుల నుంచి శిబిరంతో వాళ్ళ మంచి చెడు, వాళ్ళ హాస్పిటల్, వాళ్ళ బువ్వ నీళ్లు ఎవరైనా బో పెట్టేటోళ్ళు ఉంటే తీసుకొచ్చి పెట్టారు. ఏ మాట కామాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు భోజనం పెట్టారు. దాని కాదు, వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళలో కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు రోజు ఏడుస్తున్న దానికి ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు సార్. ఇప్పుడు మేము ఫైనల్గా మేము ఏమన్నదంటే ఆ భూమి మీద ఇంతకుముందు ఏ విధంగా అన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో వాళ్ళకి అఫీషియల్గా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించి ఆ కాలనీకి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. నేను కూర్చున్నది కూడా ఆ నిరాదీక్ష ఆ డిమాండ్ తోటే. వాళ్ళు సాయంత్రం పూట ఏం ప్రెస్ మీట్ పెడతారో, ఆ మంత్రులు అసలు ఏమి వాళ్ళకి ఇస్తున్నారో, అసలు ఏమి టోకెన్స్ అయ్యి వాళ్ళు ఒక కాగితం అయితే తెస్తారు కదా, మరి ఏముంది ఆ కాగితంలో, ఏ హక్కు మీద మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు, ఇది అసలు పర్మనెంట్ సొల్యూషనా, దీంట్లో మొదలభ ఏమైనా ఉన్నదా, ఇవన్నీ చూసిన తర్వాత దీక్షలో మొన్న కూర్చున్నటువంటి జాగృతి అధ్యక్షురాలు సోదరి కవిత గారు, మరి మేము ఇక్కడ శిబిరంగా ఏర్పాటు చేసిన మేము సంయుక్తంగా లేదా విడివిడిగా దాని మీద స్పందిస్తాం. ఓకే. అయితే ఇప్పుడు దాదాపు 700 నుంచి 800 మంది కుటుంబాలు బాధితులుగా ఉన్నారని చెప్పేసి ఒక లెక్క తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఏమో 311 మందికి ఇస్తామంటున్నారు. మిగతా వాళ్ళంతా అనర్హులు, వాళ్ళకి ఆల్రెడీ గతంలో లబ్ధి పొందిన ప్రభుత్వం నుంచి, లేదంటే వాళ్ళకు ఎకరాల భూములు ఉన్నాయి, అందుకే మేము రేజ్ చేసినటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది ప్రభుత్వం నుంచి. దాని గురించి మీరేమంటారు? అసలు 3 రకాలుగా గవర్నమెంట్ డిఫర్ చేస్తుంది. నంబర్ 1, అక్కడ వారికి ఇంకొక ఆడ ఇల్లు ఉన్నది, వారి తల్లిదండ్రులకు ఒక దగ్గర ఇల్లు ఉంది, ఇంకో దగ్గర జాగా ఉన్నది అనే పేరు మీద అనర్హులను చేయటం. 2, అక్కడే ఉండి వీళ్ళకి నాయకత్వం వహించి ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళ దగ్గర పైసా పరక తీసుకొని వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అని 2వ రకంగా ఎలిమినేట్ చేయటం. 3వది ప్రధానమైంది, వాళ్ళు ప్రభుత్వ పక్షాన నిలబడకుండా పోరాటాలలో పాల్గొనడం. పోరాటాల్లో పాల్గొన్నయ్యారట, లేదా వాళ్ళకి నాయకత్వం వహించిన కుటుంబాలకు ఇయ్యారట. మొదటిది, వాళ్ళకి ఎక్కడైనా జాగలు ఆల్రెడీ ఉంటే ఇయ్యారట. ఉంటాయండి జాగలు, ఎంత పేదవాడికైనా 1 ఎకరమో 2 ఎకరాలు భూమి లేనో వ్యవసాయం చేసేటోడికి ఆయనకో బిడ్డకో ఎక్కడో ఒక చిన్న జాగా ఉంటది, అది సహజమైన విషయం కదా. 2 ప్లేసెస్ లో ఇండ్లు ఉండి 2 ప్లేసెస్ లో స్థలాలు ఉంటే నేరం? అది నేరం ఎట్లయితే? మనిషికి ఉండాల్సిన అది హ్యూమన్, అది అనర్హత కింద తీసుకుపోయారంటే ఇక గవర్నమెంట్ లో మరి అందరికీ మరి లేవా? ఒక ప్రతి పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీలో ఉండవా? ఏ అర్హత? గవర్నమెంట్ సీలింగ్ ప్రాపర్టీ ఏమన్నా అదనంగా భూములు ఉన్నాయా? గవర్నమెంట్ పెట్టిన సీలింగ్ అదనంగా ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి వ్యాపారాలు చేస్తారా వాళ్ళు? అది కాదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారాలు కట్టి భూస్వాములాగా భూములుండి ల్యాండ్ సీలింగ్ కన్నా ఎక్కువ భూములు ఉంటే వాళ్ళు అనర్హులు చేయాలి, లేదా తెల్ల రేషన్ కార్డు కాకుండా వ్యాపారస్తులై ఉంటే అనర్హులు చేయాలి. కూలి పని చేసేటోడికి కూడా 2 స్థలాలు ఉంటే తప్పెట్లయితుంది? అందుకని గవర్నమెంట్ ఏదైనా మార్పు ఏదైనా ఉండి చేంజ్ చేసి ఏదైనా మంచి చేయాలనుకుంటే అదేదో కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ కావాలి కదా తప్ప అలాంటిది ఏమి లేకుండా మళ్ళీ ఇందులో ఇలాంటి కిలాటకాలు పెట్టి అవి చేస్తే మాత్రం మూవ్మెంట్ చాలా పెద్దగా అవుతుంది. ఇప్పటికే మూవ్మెంట్ తోటి పూర్తి డ్యామేజ్ అయ్యి టూ అని వస్తుంది గవర్నమెంట్ని. అందుకని ఇప్పటికైనా చేసేది ఏదో మంచిగా చేయండి సంపూర్ణ. ఇలాంటి ఉద్యమాలు మేము కాదు ఇంకోటి పుట్టిస్తాడు, ఇంకొక కాడ లేస్తుంది. రెవల్యూషన్ అన్నప్పుడు ఒకే పాయింట్లో లేవదు, స్ప్రెడ్ అవుతా ఉంటుంది. స్ప్రెడ్ అయిన కాడ యాక్టివిస్ట్ ఫెసిలిటీ ఉన్నవాడు తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మేము కోరేది ఏంటంటే చేసేదో సంపూర్ణంగా చేయండి. మాలాంటి వాళ్ళ యొక్క పోరాటాలు ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసేది సంపూర్ణంగా చేయమంటున్నాం. చేయకపోతే నిరాహార దీక్ష పోరాటం 100% కొనసాగిద్ది. అది ఏ రూపంలోనైనా ఎవరి రూపంలోనైనా ఈ మంట మండుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు 2 సార్లు ఖమ్మంకి వెళ్ళడం జరిగింది. మాలాంటి మీడియా ఛానల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన అక్కడ బాధితులు పడుతున్నటువంటి ఆవేదనను చూపించడం జరిగింది. మీరు కూడా మీ యొక్క సామాజిక మాధ్యమం చూపించడం జరిగింది. సో ఎవరైతే ఈ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడినారో వాళ్ళకు కూడా ఇవ్వము అని చెప్పేసి కొంత అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ లేకపోతే అధికార సిబ్బంది లేకపోతే కొంతమంది వీళ్ళకి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీని గురించి మీరేమంటారు అసలు? అంటే అదే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఎంత దుర్మార్గమైందంటే
ఇప్పుడు రఘు గారు మీరు జర్నలిస్ట్ పాత్రలో ఉన్నారు, ప్లస్ ఒక సామాజిక బాధ్యతగా ప్రజలకు అండగా ఉండటం అది ధన్యవాదాలు, ఒక సంతోషం. మీడియాకి కనెక్ట్ అయినా, నిన్న ధర్నాలో పాల్గొన్నా, ఉద్యమం చేసిన, బజారుకి వచ్చినా, నటుడు మీదకి వచ్చినా, ఏ విజువల్స్ అయినా గవర్నమెంట్ తిట్టినట్టుగా వాళ్ళ దృశ్యాలను చూసి ఎలిమినేట్ చేయడం. ఇగో ఈ మనిషి మీటింగ్ లో పాల్గొన్నది, ఈ మీటింగ్ పలానా మీడియా వాళ్ళతో మాట్లాడింది అని విజువల్ సెలెక్ట్ చేసి 300 మందిని ఆపినరట. ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రశ్నించడా? పెట్టనప్పుడు అడగరా? ఇయ్యనప్పుడు చేయరా? గవర్నమెంట్ ఏదైనా చేస్తే ప్రశ్నించరా? అట్లాంటి ప్రశ్నించే వాళ్ళని ఇంత దుర్మార్గంగా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వద్దు అనుకుంటే మనం చేసినాం కదా సార్ ధర్నా ఖమ్మంలో, అలాంటి ధర్నాలు రోజు ఖమ్మంలో జరుగుతాయని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. కానీ అట్లా ధర్నా చేసే క్రమంలో మీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసి ఆల్మోస్ట్ 3rd degree ఇస్తున్న సందర్భంగా వీడియోలలో కాళ్ళు పట్టుకొని ఇట్లా పాత రోజుల్లో నక్సలైట్ల గిక్సలైట్ల తిరిగి కొట్టుతారు చూడు, పాత రోజులలో అప్పట్లో పోలీసులు విపరీతం కొట్టేది, ఆ విధంగా మా కార్యకర్తలను కొట్టింది సార్. ఇప్పుడు మేము ఆ రోజు దాదాపు 370 మంది మా కార్యకర్తలు హాజరయ్యారు. ఇది చాలా ఘోరంగా ఉండేటట్టుంది. కాస్త నిలబడి గట్టిగా డెమోక్రాటిక్ వేలో స్ట్రాంగ్ అడిగే వాళ్ళని దాదాపు 370 మంది కార్యకర్తలు ఎక్కడ ఆదిలాబాద్, ఆరుమూరు, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్ నుంచి వస్తే పాపం వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసి ఈ పోలీస్ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళు చేయలేని, వాళ్ళు అసమర్థులుగా ఉండి వాళ్ళు చేయలేని ఫ్రస్ట్రేషన్ అంతా విపరీతమైన బూతులు మాట్లాడుకుంటా పోలీస్ స్టేషన్లో పడేసి కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ పిల్లగాళ్ళని చిన్న చిన్న కార్యకర్తలని కొట్టి చంపాలంటే నన్ను చంపితే అయిపోయాయి, నన్ను కొట్టాలి. కానీ నా కార్యకర్తలను కొడితే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నాయకత్వ సామర్థ్యం మమ్మల్ని ఎందుకు కొట్టట్లే? మమ్మల్ని కొట్టాలి కదా, నన్ను కొట్టాలా, నేను కోరుకుంటాను. నన్ను కొట్టాలి, నన్ను చంపాలా, నా కార్యకర్తలను టచ్ చేయదు. నన్ను కొడితే అయిపోయి పీడ ఇరగడైతేగా, నన్ను కొట్టి చంపితే అయిపోయి పిల్లగాళ్ళని ఎందుకు కొడతారు? కార్యకర్తలను ఎట్లా కొడతారు? ఇప్పుడు కార్యకర్తలు కొట్టిన సందర్భంలో వాళ్ళు వీక్ అవుతారు కాబట్టి మీ స్ట్రెంత్ తగ్గుతుంది, మీరు ఎట్లా పోరాటం చేయగలుగుతారు? మరి అదే చూద్దాం ఏ మేరకు కొడతారో. నిన్న వదిలిపెట్టినారు అడగంగా అందరం పోయి అడిగితే వదిలిపెట్టి డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తే మరి ఇజ్జత పోద్దనో ఏందో వదిలిపెట్టారు. మరి ఇది పోలీసులు ఇట్లా కొట్టడం, నన్ను తీసుకొచ్చిన పద్ధతి కూడా బాగాలేదు. అంటే మనిషి ఎవరు ఏంటి అనేది కూడా తెలియకుండా ఇంత దుర్మార్గం. సరే కొడితే కొట్టండి, కానీ అంత అన్డెమోక్రాటిక్ వేలో నిద్రలో ఉన్న మనిషిని అమాంతం ఈడ్చుకొని వచ్చి వెహికల్ వేసి ఒక్క సెకండ్ కూడా బండి ఆపకుండా, అది ఎంతవరకు నేను హ్యూమన్ రైట్స్ లో పిటిషన్ వేస్తున్నా, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఎవరైతే ఈ వెలుగుమట్లకు సంబంధించిన దాంట్లో ఆడ గ్రామీణ పేదల సంఘం కావచ్చు, ఓపీడీఆర్ సంఘం సంబంధించినటువంటి నిన్న సాయంత్రం ఎల్బీ నగర్ లో అక్రమంగా ముత్తయ్య గారిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. వేరే వెహికల్లో పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకుపోయిన తెలుస్తోంది. అదే విధంగా ఇటు పరమేశ్వర్ అని, సంధ్య అని కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం ఖమ్మం వెలుగుమట్ల వాళ్ళు కూడా బాధితులే, వాళ్ళు వీళ్ళ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా 10ల కేసులు పెట్టేసి అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికీ 8-10 మంది అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇంకొక 14 మంది కోసం చూస్తున్నారు. అందులో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి అరెస్టులు చేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? నీరుగార్చడం ఎట్లయితే సార్, ఇది 100 రెట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రం అంతా అఫ్ కోర్స్ మూవ్మెంట్ లాగా రోడ్డు మీదకి రావచ్చు, షేప్ కనపడకపోవచ్చు, కానీ మెదడులో మైండ్ లో దావానం లాగా స్ప్రెడ్ కావట్లే భావజాల వ్యాప్తి. ప్రతి పర్సన్, ప్రతి సిటీ, ఇది ఎక్కడ రాజారా? పేదోడు, ధనవంతుడు కూడా పేదోడి పట్ల ఆలోచిస్తాడు ఎప్పుడైనా. అరే ఏంది పేదోళ్ళని ఇట్లా కొడతారని టీవీలు చూసి తూ అని వస్తాను గవర్నమెంట్. అందుకని నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరేది ఏంటంటే, రేవంత్ రెడ్డికి లేదా అక్కడ ఉన్న మంత్రులకి, కలెక్టర్కి ఏమైనా కోపం ఉంటే నన్ను కొట్టి చంపండి, నా కార్యకర్తను ముట్టుకోవద్దు. అందుకని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇది మూమెంట్ ఎక్కడ బ్రేక్ కాదు, తగ్గదు, ఇది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి ఎందుకు షిఫ్ట్ అయింది సార్? ఎందుకు షిఫ్ట్ అయింది? యాంటీ గవర్నమెంట్ మైండ్ లో వచ్చినప్పుడు షిఫ్ట్ అయిపోతుంది గవర్నమెంట్. అందుకని ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ల గురించి మీరేమంటారు? దాదాపు బాధితులే అరెస్ట్, చాలా మంది అరెస్ట్ అవుతున్నారు, డబ్బులు అరెస్ట్ అవుతున్నారు కదా. అదే ఏదో అక్కడ భూబాధితులు వాళ్ళ మీద రెండు విషయాలండి. ఒక గవర్నమెంట్ పాలక వర్గంలోనే ఉన్న ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, అప్పర్ కాస్ట్ రియల్ ఎస్టేట్ రూలింగ్ క్లాస్ బ్రోకర్ అందులోకి పోయి అందులో కొందరిని కరప్ట్ చేస్తున్నాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు? నేను అనేది అట్లా కాదు. ఒక పొలిటికల్ సెటప్ లో నుంచి వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో, వాళ్ళ సహకారంతో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఆ భూబాధితుల వర్గంలోకి పోయి వాళ్ళలో ఒక నలుగురిని నువ్వు కరప్ట్ చేసి, ఈ నలుగురు నువ్వు 5గురు కలిసి ఆ క్యాంపు మొత్తంలో 10, 20, 30, 40 అట్లా ఆ రకంగా వసూలు చేసి
ఆ విధంగా చేసి కరప్ట్ చేయించే పనిని ఇతనికి ఒప్పజెప్పారు. ఇతను ఒప్పజెప్పినప్పుడు ఎవరైనా నలుగురు కరప్ట్ అయ్యారు అనుకున్నాం, ఎవరైనా వాళ్ళ ఫ్లాట్ అమ్మేండ్రు అనుకున్నాం, లేకపోతే 10 రూపాయలు వసూలు చేసిండ్రు అనుకున్నాం. అలాంటి వాళ్ళు ఎవడన్నా 1% ఉంటే ఆ కల్ప్రిట్స్ ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి పోలీసులు వాళ్ళని ఎలిమినేట్ చేసి డిలీట్ చేసి వానికి పట్టాలు అందకుండా అవసరమైతే క్రైమ్ నమోదు చేయమనండి, కేసు పెట్టమనండి. అక్కడెవడో ఇద్దరు కరప్ట్ అయితే ఆ ఇద్దరిని అడ్డం పెట్టి టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లో మొత్తానికి మేము ఇయ్యాము. కలెక్టర్ దగ్గర నేను కలవడానికి పోతే ఓకే 30 మినిట్స్ మాట్లాడండి, పాపం మాట్లాడండి. కానీ ఆ కలెక్టర్ మీకు తెలుసా అండి అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడండి, అక్కడ ఎన్ని పట్ట, అరే ఆ సమస్య 2 ముగ్గురిది 4గురిది, వాళ్ళని చూపించి 1500 మంది పట్టాలు ఆపుతావా, 1500 మంది ఇళ్ళు కూరుస్తావా? అది రాంగ్ కదా. అందుకని అక్కడ ఏదన్నా మీకు అనిపిస్తే ప్రూఫ్స్ తోటి దానికి సంబంధించినటువంటి ఆధారాలతోటి క్రైమ్ బుక్ చేయండి, అరెస్ట్ చేయండి, తప్పైతే తప్పు అని చెప్పండి. కానీ ఆ పాయింట్ పట్టుకొని టోటల్ ప్రాజెక్ట్ ఆపొద్దు అనేది మా డిమాండ్. సో దీని వెనకాల ఇప్పుడు ఈ భూదాన్ భూములకు సంబంధించిన వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు పెద్ద కుట్ర చేస్తున్నారు, దీని వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి విషయం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు క్లియర్ గా? బేసికల్ గా శ్రీనివాస్ భాయ్, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక ప్రైమ్ లొకేషన్ కి ల్యాండ్ వచ్చింది. అవును, అంటే ఖమ్మం పట్టణం అనేది తెలంగాణలో అతిపెద్ద సిటీగా ఆవిర్భవిస్తుంది. ఎంత అంటే హైదరాబాద్కి పోటీలాగా వస్తుంది ఆ సిటీ. అటు కొంత ఆంధ్ర ప్రాంతం దగ్గర ఉండడం, ఇటు ఈ రకంగా ద సేమ్ టైం 2 నేషనల్ హైవేస్ పోతున్నాయి దీనికి లెఫ్ట్ టు రైట్ గా. రెండింటి మధ్య ఈ స్థలం ఉంది. ఒకటి హైదరాబాద్ టు వైజాగ్, ఒకటి నాగపూర్ టు మచిలీపట్నం పోర్ట్. ఈ రెండింటి మధ్య ల్యాండ్ పక్కన కలెక్టరేట్. ఇంత పెద్ద ల్యాండ్ బంగారం లాగా మారిపోయింది. ఈ ల్యాండ్ ని ఎప్పుడైనా గవర్నమెంట్ ఫస్ట్ తీసేసుకుంటుంది, అనేక రూపాయల దాంట్లో బిజినెస్ కూడా చేస్తుంది ఎవడో పార్ట్నర్స్ తోటి. అది తలుచుకుంటే ఏ రూపంలో ఓ టూరిజము ఇంకో పేరుతో అది చేయడానికి గవర్నమెంటే ఆ భూమిని అమ్ముకోవాలని, ఆ పైసలు గవర్నమెంట్కి కావాలని, కుదిరితే అందరూ ఫోన్లు చూసుకుంటా నిద్రాణంలో ఉంటే గవర్నమెంటే ఎవరితోటో ఒకటితోటో ప్రైవేట్ ఎంటర్ చేసి ఆ ల్యాండ్ని కొట్టేయాలని, అంటే బిజినెస్ చేయాలని, గవర్నమెంట్ పెద్దలే బిజినెస్ చేయాలని. 2-3 రకాల అనేక ల్యాండ్స్ చూస్తున్నాం కదా మనం ప్రభుత్వం చేసే. అట్లనైనా చేస్తుంది, లేదా గవర్నమెంట్ అయినా అమ్మి పారేసి ఆ డబ్బుని గవర్నమెంట్లో వేసుకుంటుంది. ఈ పనులు చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది. ఇది నిజం కూడా, ఎందుకంటే ల్యాండ్ అత్యంత చాలా చాలా ప్రైమ్ అండ్ బ్రైట్ లొకేషన్. కాబట్టి ఆ ల్యాండ్ మీద కన్ను ఉండడం సహజమైన విషయం, పెద్ద వండర్ కూడా కాదు నా దృష్టిలో. అదే ఆ పనిలో ఉండరు. ఓకే, అంటే దాని ప్రైమ్ లొకేషన్ కాబట్టి వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసి అంతే కదా. మొన్నటిదాకా అది వీక్ ఉన్నది ఏరియా, 10 ఏళ్ల భూమి కాదు కదా, ప్రభుత్వానికి ఏం సంబంధం అది? అదే ప్రభుత్వం అదే అక్రమంగా భూదానైజ్య భూమిలో అనువంత కూడా వాళ్ళకి ఎంట్రీ అవకాశం లేదు. అందుకని ఇప్పుడు సాయంత్రం ఏం చెప్తారో చూడాలంటున్నా. కాగితం ఏం తెస్తారు, కాగితాలు ల్యాండ్ నాదంటడా కాదంటడా, కోర్టు నిర్ణయాలు అన్నాడు, అన్ని చట్టాలు చదివిండు కలెక్టర్ నా ముందు, జాయింట్ కలెక్టర్ అని చెప్పి. ఇప్పుడు ఏ రైట్ మీద ఇస్తాడు వాళ్ళకి? దెబ్బ దొరికిపోయింది కదా దొంగ. ఒకవేళ నువ్వు మార్చుకున్నావు అనుకో, క్షమాపణ చెప్పు, అన్ని రెడీగా వాళ్ళ చుట్టే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు చూడాలి ఏంటి అనేది వాళ్ళ ప్రవర్తన. రాజకీయ పార్టీ పౌర సమాజం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన చెప్తున్నారు. దానిలో భాగంగా ఎవరైతే మీ ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, బీసీ ఎస్టీ జేఏసీ కావచ్చు, లేకపోతే జాగృతి కావచ్చు, లేకపోతే కొన్ని సంఘాలు ఏవైతున్నాయో చాలా విపరీతంగా ప్రజలపై పోరాటం చేస్తున్నాయి. కానీ ప్రధానమైనటువంటి పార్టీలు బీజేపీ నుంచి మొదలుపెట్టుకుంటే కాంగ్రెస్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, వీళ్ళెవరు కూడా వాళ్ళ పక్షాన లేరు. భూబాధితుల పక్షం లేకుండా ఇటు అధికార పక్షం ఉన్నట్టు కనబడతా ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు అక్కడ ఖమ్మం జిల్లాలో దాదాపు 70 ఏళ్ల నుంచి కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యం ఉంది, అది వాస్తవం. అవును. ఆనాడున్న పాత కమ్యూనిస్టులు చిర్రావూరి కావచ్చు, మంచిగంటి లక్ష్మీనారాయణ కావచ్చు, అనేక మంది కమ్యూనిస్టులు రజబల్లి గారి టైంలో వాళ్ళు చాలా గొప్ప కమ్యూనిస్టులు. వాళ్ళ దాతృత్వం, వాళ్ళ పేదల పక్షాన నుండి చేసే యుద్ధం. రజబల్లి గారు అంటే పివి నరసింహరావు గారు, వారు ఒకేసారి అసెంబ్లీలో ప్రవేశపోయిన వారిది పావుడుపల్లి గ్రామం, కోయిచెలక ఆ ప్రాంతం. రజబల్లి గారు ఆ రోజుల్లో, ఓంకార్ గారు, రజబల్లి గారు ఆ స్థాయిలో ఉన్న కమ్యూనిస్టులు వాళ్ళు త్యాగాలు చేశారు. ఇవాళ అదే ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు కారుకి సిపిఎం సిపిఐ జెండాలు కట్టుకుని తిరుగుతాడు. చెప్పండి, అంటే తుమ్మల నాగేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఎక్కువైనా మిమ్మల్ని కలిపిన బంధం ఏంటి? ఏ బంధమో చెప్పాలా? కమ్మటి బంధమా అది చెప్పాలా?
లేకపోతే ఎక్కడ మీకు ఏంటి మీ క్లాస్ స్ట్రగుల్ పేదల వర్గం అన్న మీరు కమ్మటి వర్గంలోకి ఎందుకు పోయారు? ఈ కమ్మటి వర్గమే వాళ్ళలో ఉన్న విప్లవ సామర్థ్యాన్ని తుంచివేసి నశింపజేసి దారి తెన్ను లేని గమ్యం లేని పోరాటాలు పోయారు. మరి అందుకని ఈరోజు మా శిబిరం దగ్గరికి వారు ఏమి రాలేదు. మరి మిగతా పార్టీలు ఏంటంటే సరే వాళ్ళని వర్గరీత్యా బీఆర్ఎస్ బీజేపీ వారు ఉన్నత వర్గం అంటున్నాం లేదా అగ్రవర్ణం అంటున్నాం. వాళ్ళు రాకపోవడం ధర్మం, వారి ధర్మం అది రాకపోవడం. వీరు రాకపోవడం ఏ ధర్మం? కమ్మ ధర్మమా కమ్మటి ధర్మమా? మీలాంటి పెద్దలు చెప్పాలి. సో ఇప్పుడు మీరేమో అగ్రవర్ణాలు ఇంత పెద్ద కుట్ర చేసి చెప్పేసి అంటారు, కానీ మీరు మాత్రం కవిత లాంటి అగ్రవర్ణ పక్షం ఉన్నటువంటి కవిత లాంటి జాగృతి కలిసి మీరు పోరాటాలు నిలుస్తూ ఉంటారు. మీ వాక్యంలో రెండు ఉన్నాయి. అగ్రవర్ణం చేయట్లేదు అంటారు, చేస్తే మరి సహకరించట్లేదు అంటారు, అంటున్నారు. మీరు చాలా సందర్భాల్లో అగ్రవర్ణాలు విలమలు కానీ ఇటు రెడ్లను కానీ లేకపోతే కమ్మాలను కానీ చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉంటారు కదా. అలాంటి మీరు కవిత గారితో పోరాటాలు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కాళోజీ శ్రీనివాస్ గారు బేసిక్ పాయింట్ ఏంటంటే కవిత గారి యొక్క సామాజిక జాగృతి ఉద్యమం లేదు రాబోయే రోజుల్లో పార్టీ. ఖమ్మంలో ఒక భారీ పెద్ద ఎత్తున వేలాది మంది నివసిస్తున్న కుటుంబాల మీద భారతదేశంలో ఏనాడు చవి చూడని ఒక ఘోరమైన సంఘటన జరిగింది. అంత పెద్ద దాడి జరిగినప్పుడు వారు ఇమీడియట్ గా స్పందించి దీని మీద కొట్లాడాలి, ఎంతకైనా పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయాలి అన్నప్పుడు అక్కడ దిగి రంగంలో దిగి వాళ్ళకి బాధితులకు అండగా నిలబడి రాజ్యం మీద యుద్ధం చేయాలి అని వారు నిర్ణయానికి వచ్చి పలానా ఖమ్మానికి సంఘటనకు వచ్చినప్పుడు వారితో కలిసి మేము ప్రయాణం చేయడానికి వారిని మేము ఒక మాట అడిగాం. అమ్మ ఇది మిగతా పార్టీలాగా కంటి తుడుపు కాకుండా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు రాజ్యం మీద యుద్ధం చేస్తారా అని అంటే, మీరు ఒకవేళ ఆగినా నేను మాత్రం ఆగను అన్నది. ఆ ఒక్క మాటతో నన్ను కదిలించింది. ఓకే, అంటే లాస్ట్ వరకు తను పోరాటం చేస్తుంది అన్న మాటని ఆ మాట అంటూ ఒక మాట ఇవ్వడం జరిగింది. మరి అన్నప్పుడు రోడ్డు మీద గాయమై దెబ్బ తగిలి క్షతగాత్రుడైనప్పుడు సహకరిస్తాను, ఆ బాధితుడికి నిలబడతాను అన్నప్పుడు నీదే కులం నీదే వర్ణం అని అంటావా సార్? అనలేం కదా. చేస్తాను అని ఒక మనిషి అన్నప్పుడు అభినందించాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే. వారిని మనం ఏమంటున్నాం? పాలసీ మేటర్ చెప్తున్నాం. రాష్ట్రంలో పలానా వెలమలు, పలానా రెడ్లు, పలానా బ్రాహ్మణులు, పలానా కమ్మలు, పలానా కరణాలు ఈ దేశ వ్యవస్థని, రాజ్యాన్ని, సమాజాన్ని దోపిడీ చేశారు అని ఒక పాలసీ చెప్తున్నాం. కానీ సంఘటనల రీత్యా, అంశాల రీత్యా, ఆయా సందర్భాలలో ఒక రాజకీయ పార్టీగా, ఒక సామాజిక సంఘ ప్రతినిధిగా, మరొక సామాజిక సంఘం, మరొక రాజకీయ పార్టీగా ఒక ఇష్యూ పట్ల ఆ ఇష్యూని సమస్యని పరిష్కరించడానికి ప్రపంచంలో ఏ సంఘమైనా కలిసి పనిచేయాల్సిందే కదా సార్. 100% కలిసి పనిచేయట్లేదు. రేపు అమెరికా ఈ దేశం మీద బాంబులు వేస్తానంటది, ఎవరితోడైనా కలవాల్సిందే. అంటే సంఘటన యొక్క స్వభావాన్ని బట్టి, ఇష్యూ యొక్క స్వభావాన్ని బట్టి ఆ సంఘటనల రీత్యా ఎందుకు కలవకూడదు? 100% కలుస్తాం. అంటే జాగృతి కేవలం సమస్యల పరమైనటువంటి ఇష్యూస్ బేస్డ్ ఫైట్ మాత్రమే ఉంటుందా? కలిసి పోరాటాలు, ఐక్య పోరాటాలు ఉంటాయా? ఇప్పుడు ఇవాళ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే పార్టీ వచ్చింది. గోవర్ధన్ గారు వచ్చారు, వాళ్ళ నేషనల్ కమిటీ కూడా వచ్చారు, మహిళా సంఘం, పీడిఎస్, కార్మిక సంఘాలు వచ్చినాయి. వాళ్ళు ఖమ్మంలో ఒక్క జాగృతి కవిత గారు మీ ఒక్కరే కాదు సార్, న్యూ డెమోక్రసీ కూడా వచ్చింది. సిపిఐ సిపిఎం జెండాలేమో తుమ్మల నాగేశ్వరరావు కారు కట్టారు, వీళ్ళేమో మా కారు చీకటికి కట్టారు. అంటే మీ చీకట్లో ఉన్నాం కాబట్టి కారు చీకట్లో ఉన్న మాకు కట్టారు. అయితే ఆ విధంగా ఎంఎల్ పార్టీ శ్రేణులు, జాగృతి, మేము కలిసి చేసిన పోరాటం. ఇవాళ ఏం చెప్పిపోయారంటే న్యూ డెమోక్రసీ వాళ్ళు, రాజ్యం భయంకరంగా తయారవుతుంది, దీని మీద మనం కలిసి పోరాటం చేద్దాం. ఎవరన్నా రానియండి, జాగృతి, మీరు, ఇంకెవరన్నా వచ్చినా మనం కలిసి ఈ రాజ్యం మీద పోరాడాల్సిందే. రేవంత్ రెడ్డి చాలా చాలా దూకుడుగా పోతున్నాడు. ఆయన్ని కంపల్సరీ తిరుగుబాటు అనేది మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ప్రశ్నించడం అనేది మనిషిని ఆలోచింపజేస్తుంది, శత్రువును కూడా. ప్రజల యొక్క తిరుగుబాటుని, ప్రజల యొక్క ప్రతిఘటనని, ప్రజల యొక్క సందేశాన్ని శత్రువుకి వినిపించినప్పుడు ఇన్నర్ కాన్షియస్లో ఆలోచన బయలుదేరుతుంది. లేదు అనివార్య స్థితిలో ప్రజలకి తల ఒగ్గాల్సి వస్తుంది. 2 యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డిని ప్రజల యొక్క ప్రతిఘటనతో మారుద్దాం.
మంచివాడట అతను. రేవంత్ రెడ్డి చాలా మంచివాడని అంటున్నారు, నాకు తెలియదు పూర్తిగా, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. అతను పాపం పరిస్థితులు అతన్ని జడగొడుతున్నాయి. తెలియదట ఆయనకి, నాకేం తెలియదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయన్ని పరిస్థితులు జడగొడుతున్నాయి. క్యాపిటలిస్టిక్ సిస్టమా, లేకపోతే రెడ్డి కార్పొరేట్ సిస్టమా, లేకపోతే ఆయన గారికి కేంద్రంలో ఉన్నటువంటి చతురతతో ఉండేటువంటి బీజేపీ బంధమా, అవన్నీ ఆయన్ని ఎన్విరాన్మెంట్ చెడగొడుతుంది తప్ప ఆయన మంచివాడని తెలుస్తాం మనకి. ఈ మధ్య వాళ్ళు చెప్తున్నారు నాకు. అయితే ఈ అతనికి మనం ఏం చెప్తున్నామంటే, అంటే మంచివాడే సార్, ఎందుకంటే ఆయన నవ్వుకి అందరు ట్రాప్ అవుతారు. అట్లా మా రఘు కూడా దోస్తు అప్పుడు అంతకుముందు పాపం. ఆ విధంగా ఈ మంచివాడిని ట్రాన్స్ఫార్మ్ చేయాలని సృష్టికర్త భగవంతుడిని కూడా మనం కోరుకుందాం, శివుణ్ణి. రేవంత్ రెడ్డికి బుద్ధిని ప్రసాదించు అని నేను పొద్దున కూడా శివుణ్ణి ప్రార్థించా. మాకు ఎందుకంటే మేము ఏ వయలెంటిక్ మూమెంట్ కాదు, మాది డెమోక్రాటిక్ స్పిరిట్ మాది. కాబట్టి సామ్రాట్ అశోక చక్రవర్తి లాంటి కాన్సెప్ట్. కాబట్టి వారికి శివుడి ద్వారా బుద్ధి కలగాలని, వారు మారాలని, పేదల పక్షంగా నిలబడాలని, చరితార్థుడిగా మారాలని, ఆ విధంగా ప్రయాణం చేస్తే మంచిదని వారిని కోరుతున్నాం. ఈ సందర్భంగా ప్రజల్ని కూడా తిరుగుబాటు ప్రతిఘటన కోరుతున్నాం. అదే సమయంలో జాగృతి అయినా కావచ్చు, న్యూ డెమోక్రసీ అయినా కావచ్చు. న్యూ డెమోక్రసీ కూడా అగ్రవర్ణ నాయకత్వంలో ఉన్న పార్టీ. సరే, అనేక మంది ఫెసిలిటేట్ చేసిండ్రు మిగతా వర్గాలను కూడా, కానీ న్యూ డెమోక్రసీ కూడా అగ్రవర్ణాల పార్టీ. అగ్రవర్ణాల పార్టీ అయినప్పటికీ మనం వాళ్ళతో కలిసి పనిచేయడం విలీనమా కాదు, లేదా రాజకీయ స్నేహమా కాదు, లేదా రాజకీయంగా లేకపోతే ఇంకేదన్నా కాదు. ఒక అంశాల వారీగా సంఘటనల రీత్యా సమాజంలో జరుగుతున్న వికృత దాడుల్ని ఖండించి బాధితుల పక్షాన్ని నిలబడటానికి నా శక్తి పావలా ఉంటే, నాకు రూపాయి శక్తి కావాలంటే ఇంకో ముగ్గురిని ముగ్గురు చారాలను తెచ్చుకుంటే నాది బారాన అవుతుంది, నేను రూపాయి మీద యుద్ధం చేస్తాను. నేను చారానే ఉంటే నా కార్యకర్తలు బలవుతారు, నా కార్యకర్తల మీద దాడి జరిగింది. కాబట్టి ఆయా సంఘటనల రీత్యా పరిష్కారం చేసుకోవాలనుకునేవాడు ఇంక్లూజివ్నెస్ ఉంటుంది అతనికి, అందరినీ అంతర్భాగం చేసుకుంటాడు. ఓకే, లోపలికి వచ్చినవాడు మళ్ళీ ఏదైనా నష్టం చేస్తున్నాడు అనుకుంటే అది ఎలిమినేట్ చేయాలి. వాడు మోసం చేస్తాడు, వీడు మోసం చేస్తాడు, ఇట్లా తలుపులు వేసుకుంటాడు. ఇక్కడ మాకు అభిప్రాయం ఏంటంటే, దాదాపు మీరు నేను చూడబట్టే ఒక 17-18 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. అనేక పోరాటాల నుంచి, అనేక ఉద్యమాల నుంచి మేము చూస్తున్నాం. సో మీరు అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు. కవిత లాంటి ఇప్పుడు జాగృతి సంస్థలు ఏవైతున్నాయో ఆధిపత్య పెట్టుబడిదారు వర్గాలు, ఇప్పుడు మీలాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులు పోరాటం చేస్తే ఆ యొక్క ఫలితాలు మళ్ళీ వాళ్ళు అనుభవించడానికి నమ్మకం ఏంది? నేనేమంటున్నానంటే సార్, వాళ్ళు బ్యాకింగ్ గురించి నేను మాట్లాడలేదు, కానీ వారితో సంఘటనల రీత్యా సమస్యల పరిష్కారం కొరకు వివిధ రాజకీయ సామాజిక వేదికల్ని ఆ సంఘటన పరిధిలో దాన్ని పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా కలుస్తాం. అది ఎమ్మెల్యే పార్టీ కావచ్చు, రేపు నిజంగా సిపిఐ సిపిఎం వచ్చినా కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కొమెర సంఘటనకి వెళ్ళాను సార్. దాన్ని మీ అందరికి తెలుసు, దాన్ని వెలుగులో తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇంకా ఫలితాలు కూడా రాలే. బీజేపీ రామచంద్రరావు గారు వచ్చారు, నువ్వు నుంచి పోవని ఎలగొట్టలే, మేము పెట్టిన శిబిరానికే వచ్చి కలిసి పనిచేద్దాం ఆ సమస్య పట్ల. అంటే నేను వారిని అడిగాను, ఆడనే నిలబెట్టి, పాపం రామచంద్రరావు గారిని నిలబెట్టి, అయ్యా నీ హిందూ మతంలో మా శాఖలలో వాటా ఎంత, మా పద్మశాలిల వాటా ఎంత నీ హిందూ మతంలో? ఎందుకంటే అందరం హిందూ మతమే, కానీ హిందూ మతంలో మాకు కూడా భాగస్వామ్యం మర్యాద కావాలా కొంచెం, అంటే మేము అందరికి మర్యాద ఇస్తామని వారు హామీ ఇచ్చారు. అది ఆచరణలో చూడాలి. అట్లా వారు అన్ని పార్టీలు అక్కడికి వచ్చినాయి. ఈవెన్ మీరన్న జాగృతి కూడా వచ్చింది, కేటీఆర్ గారు వచ్చారు. వారు వచ్చి కూడా ఇట్లా విశారదనే ఈ సమస్యను పట్టుకొని తిరుగుతున్నాడని చెప్పారు. వారితో కూడా అన్న నేను కలిసి ప్రయాణం చేసి అనేక సమస్యల పట్ల పోరాటం చేయాలి సార్, వారు అన్నదానికి ప్రతిస్పందనగా చెప్పాను. అండ్ వై నాట్ షూర్ అని చెప్పడం జరిగింది. ఇట్లా అందరూ సంఘటనలు రీత్యా ఇంతవరకు భారతదేశంలో ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ శక్తులు కలిసి పోరాడకుండా ఉన్నది ఏదైనా మీరు చూపించగలరా? అందులో తప్పు లేదు, ఈ పని తప్పు కాదు. ఏ పని తప్పు అయింది అని అంటే, వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నప్పుడు ఏమైనా జరిగిద్దేమో, ఏదైనా అయిద్దేమో అని జనరల్గా మన వాళ్ళు అనుకోవడం సహజం. కానీ తెలివిగా లక్ష్య సిద్ధి కలిగిన వారు, తీరం చేరాలనుకునే స్పష్టత ఉన్నవారు, తాత్విక దర్శనం చేసుకోగలిగేవారు, యుద్ధ రీతిని చేయగలిగేవారు,
తమ కార్యకర్తని నష్టపోకుండా చూసుకోగలిగేవారు డెఫినెట్లీ శక్తుల్ని ఇంక్లూజివ్ చేసుకుంటాం. ఇంక్లూజివ్ చేసుకొని లాంగ్ రన్ పోరాడతాం. మొన్న ఎవరో ఒక మన అన్నారు, అదే ఖచ్చితంగా లాంగ్ రన్లో సమస్య పరిష్కారం చేసే ఈ పని మొదలైంది. ఈ పని మొదలవుతున్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ని ఒక మాట అన్నాం సార్, మీరు ఈ పాయింట్ పట్టుకోండి. ఏమన్నాం, అక్కడ ఎక్కడ కలిశారు, మనకి కొమిర సంఘటనలో కలిశారు, ఇక్కడ మన ఖమ్మంలో కలిశారు. అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు కంటి తుడుపుగా వచ్చిపోతున్నారు, మీరు వచ్చిపోయినప్పుడు ఏమో సంతోషపడ్డాం, మరి కంటి తుడుపు అయితే మీతో కష్టమని అన్నాం. ఎందుకు, వాళ్ళు వచ్చిపోతున్నారు, పని చేయట్లేదు. మరి జాగృతి వారు కూడా వచ్చారు, వారేమన్నారు, కడ వరకు నేను పోరాడతా అన్నారు. మరి కడ వరకు పోరాడతా అన్న వాళ్ళని వచ్చిపోయే వాళ్ళని ఒకే ఘటన కట్టమంటారా? నా దగ్గర చారానా శక్తి ఉన్నప్పుడు ఇంకో చారానాన్ని కలుపుకొని నా బాధితులకు న్యాయం చేయడానికి నాకు ఆయుధం దొరికిందని ఈ ఆయుధంతో నా ప్రజల్ని బతికించాలని పోరాటంలో నా తప్పెట్లుంటుందండి? డెఫినెట్గా ఎన్ని గ్రూప్స్ దొరికితే, ఎన్ని వేదికలు దొరికితే అన్ని వేదికలతో కలిసి పనిచేస్తాం. సమస్యని పరిష్కరించి కలిసి పనిచేసే క్రమంలో పాఠం ఏం నేర్పుతుందో కూడా చూస్తాం. చివరిగా ఇప్పుడు ఈ దీక్ష ఎన్ని రోజులు మీరు కంటిన్యూ చేయబోతున్నారు? సమస్య పరిష్కారంతో. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి సార్, మమ్మల్ని మేము శిబిరానికి పోయినాం. ఫస్ట్ పాయింట్, ఆడ కొద్ది వాటర్ ఏమో డౌన్ అయితే ఫీల్ బాడీ. ఒకటి సమస్యని శిబిరం సార్, అంతకుముందే నేను 2 times పోయొచ్చాను సార్. 2 times పోయొచ్చాను. అంతకుముందు ఆ రాత్రి అంతా శిబిరం దగ్గర ఉండి 3:30 వరకు ఈచ్ కుటుంబాన్ని 150 కుటుంబాలు రికార్డ్ చేసి గవర్నమెంట్కి పంపడం జరిగింది. తర్వాత సరే మళ్ళీ మొన్న పోవడం జరిగింది. కొన్ని పార్టీలను సంప్రదిస్తే ఎవరు రాలేదు. జాగృతి వీళ్ళు వాళ్ళ ఆల్రెడీ జాగృతి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ ముగ్గురం చేరుకున్నాడు. అక్కడ కార్యకర్తలు కూడా దెబ్బలు తగినాయి. ఓకే, ఆ శిబిరం దగ్గర గడిపినాం. వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చినాం. రోడ్డు మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసినాం. పొద్దున ఎంటీగా పోయిన మేము ఏమీ తినకుండా ధర్నాలు 6 గంటలు పాల్గొని అక్కడ అరెస్ట్ చేసి రూరల్ మండలంలో పోలీస్ స్టేషన్లో పెడితే కవిత గారు నన్ను తీసుకుపోయి ఆడబెట్టారు. న్యూ డెమోక్రసీ వాళ్ళని ఇంకెక్కడో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కాఫీలు టీలు సప్లై చేస్తుంటే ఎస్ఐ ఏది వద్దు నాన్న మాకు ఏం వద్దని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా దీక్ష చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఎవడన్నా ఇంటికి పోతాడు, మేము అట్లా పోదలుచుకోలేదు. అక్కడి నుంచి మళ్ళీ శిబిరం దగ్గరకు వచ్చి మళ్ళా నిరాహార దీక్ష పెట్టినాం. నిరాహార దీక్ష పెట్టి ఏమనుకున్నాం అంటే ఖమ్మంలో ఎన్ని రోజులైనా ఉండాలనుకున్నాం. ఎన్ని రోజులైనా ఇష్యూ పరిష్కారం అంత వరకు ఉండాలనుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంచనిస్తారు. మా వాళ్ళు పొద్దున్నే కాస్త కాలకృత్యాలకు పోయే టైంలో దాదాపు చాలామంది కార్యకర్తలు అటు ఇటు పోయారు, టీ తాగడానికి పోయారు. వాళ్ళు స్ట్రాటజికల్గా ఏం చేశారంటే 3ంటికి అరెస్ట్ చేస్తాం అని అన్నారు. మా వాళ్ళు 3ంటికి 4ంటికి మంచి రెడీగా అందరు కాసుకొని ఉన్నారు. కాసుకొని ఎవడు రాడి ఇవాళ కాదులే అని మళ్ళీ ఛాయ్ తాగడానికి పోయారు, టీలు తాగడానికి పోయారు. అంతా అటు ఇటు పోయింది చూసి కొద్దిగా తగ్గు ముఖాన్ని చూసి అప్పటికే 200 మంది సైన్యాన్ని రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఆ పగులు ఉన్నటువంటి చాలా మంది ఏమో చిన్న చిన్న లోకల్లో అటు ఇటు పోయారు. మళ్ళీ అక్కడికి వచ్చారు. బాధితులనేమో మేము లోపలికి పోయి పడుకొని అన్నాం, వాళ్ళే ఎంతసేపు అని అన్నాం. వెంటనే కాస్త టీలు ఇట్లా తాగడానికి పోయే టైంలో వచ్చేసి నిద్రలోనే మనిషిని తీసుకుపోయి నిద్రలోనే లిఫ్ట్ చేయడం అంటారు దాన్ని. తీసుకుపోవడం అంటేనే మనిషిని అంటారు. లిఫ్ట్ అంటే ఇక మన మనిషి కాదని ఎత్తుకపోవడం అనమాట. అట్లా అమాంతం ఎత్తుకపోయి కార్లు వేసారు అనమాట. అంటే ఒకేసారి ఒక 200-300 సైతాన్ల మీద పడ్డట్టయింది నా మీద. అంటే ఏం జరుగుతుంది అర్థం కాలేదు. మనకి ఎప్పుడు నిద్ర పట్టదు, కర్మగాలి నిద్ర పట్టినారు, ఎందుకు పట్టిందో తెలియదు. మరి మొత్తానికి నిద్ర పట్టిందని అమాంతం మనిషిని వేసుకుపోయి ఏడిగిపోతారు బాబు, ఏంటి ఇది ఇటు పోలీసు మధ్యలో మనం. తర్వాత ఎడిపోతున్నారని అంటే ఏమి చెప్పడం మనిషి, మరి ఏంటి సార్ మీరు ఎటు తీసుకుపోతున్నారు, హైదరాబాద్ అనుకోండి అంటాడు. హైదరాబాద్ అంటే అనుకోండి అన్న, మద్రాసా అన్న అది కూడా అనుకోండి అంటాడు. ఎడిపోతున్నావు తెలవలేదు. మొత్తానికి హైదరాబాద్ రూట్లో తీసుకొచ్చారు. 1 సెకండ్ కూడా వెహికల్ ఆపలేదు సార్. అంటే వాళ్ళకి అసమర్థత. ఎందుకు ఆపలేదు చెప్పండి. అది రెడ్డి పోలీస్ అయితే ధైర్యంగా డేర్గా పోండా అని అంటాడు. కాసేపు పాసుకెళ్ళని టీ తాగుదామని ఆపుతాడు. పెద్ద నేరస్తులు పెట్టి ఛాయ్ కాడ ఆపుతారు. వీళ్ళు ఏంటంటే మా వాళ్ళు బానిసలు కదా, పెద్ద ఆయన చెప్పిండు పైన అధికారి, అమ్మా ఏదన్నా ఇంత అయింది అనుకో అని. ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన స్వార్థపు లోకం, ఆ పాట పాడుకుంటూ ఆయన మమ్మల్ని దింపితే, ఒకవేళ మమ్మల్ని దింపి ఏదన్నా అయితే ఎందుకు
అందుకనే పెద్ద ఆయనకి ఇచ్చిన వాగ్దత్వ బానిసత్వం అంటారు దీన్ని. వాగ్దత్వ బానిసత్వం అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం మా శూద్రుల లక్షణం. వాగ్దత్వ బానిసత్వంలో మా బోనకల్ ఎస్ఐ గారు వాగ్దత్వ బానిసత్వంలో పక్కన ఉన్నటువంటి ఇద్దరు, మేము ఫస్ట్ క్యాస్ట్ అడుగుతాం సార్, మీరేమనుకోదు, ముందు మేము పేరు అడగం, నీ కులం ఏమిటి అని అడుగుతాం. ఇప్పుడు మీతో కూడా ఇంత చక్కగా కూర్చొని మాట్లాడి మీరు పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఓ అద్భుతమైనటువంటి హృదయం అని వచ్చినాం అంటే మాకు నవ్వు కూడా వస్తుంది, ప్రేమగా వస్తుంది నవ్వు, అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతాడు మావాడు వచ్చిండ్రు అని, అమ్మ ఏందిరా ఇట్లా. ఆ విధంగా ఇద్దరు, ఆయన ఒక డ్రైవరు, అందరి సామాజిక వర్గాన్ని కనుక్కుంటే SCBC సార్ అని చక్కగా చెప్పారు వారు. చెప్పి మరి ఏంది నాయన, మరి పెద్ద పెద్ద దొంగలు ఇట్లా బేడీలేసి టీ దాపిస్తారు కదా, ఛాయ్ దాపిస్తారు కదా, నాకు ఒక ట్యాబ్లెట్ వేసుకునేది బాబు, ట్యాబ్లెట్ వేసుకునడానికి ఫలానా దగ్గర బ్యాగ్ ఉంది ఆపండి అన్న. లేదు సార్, మేము దొరగారికి మాటిచ్చాక మీరు ట్యాబ్లెట్ లేక సత్యం మాకేంటి, పైన మాటిచ్చాక అని మా వాళ్ళు దొరగారికి పైన మాటిచ్చారు కాబట్టి పొరపాటున మరి వారు బ్యాగు ట్యాబ్లెట్కి ఆపలే. సార్ నాకు ఆ ట్యాబ్లెట్ పేరు గుర్తుంది, మెడికల్ స్టోర్ కాడ ఆపేయండి అని అంటే, నో వాగ్దత్వ బానిస. అట్లా మెడికల్ స్టోర్ దగ్గరకి పోనీయలేదు. కనీసం ఒక టీ తాగుతా సార్ అన్న, వద్దు, అది కూడా టీలో నేను మిల్క్ వాడను, షుగర్ వాడను, కంప్లీట్ బ్లాక్ కాఫీ. నేను బ్లాక్ కాఫీ కూడా అమ్ముడుపోతా సార్, అంత బానిస నేను బ్లాక్ కాఫీ. అది ముందే చెప్తాను నేను, బ్లాక్ అంటే నేను లేచేదే బతికేదే బ్లాక్ కాఫీ కోసం. అది పోయండి అన్న, ఎందుకంటే దాంట్లో ఏ కార్బోహైడ్రేట్ ఉండదు, ఎనర్జీ ఉండదు అంటే అది కూడా పోయామన్నారు. అది నోట్లోకి పోయండి అన్న, పాస్ పోస్తా అన్న, దేనికి అవకాశం లేదు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ మధ్యలో ఉండి మళ్ళీ నవ్వటం వాళ్ళు, ఎందుకంటే నవ్వటం వాళ్ళు, ఎందుకంటే పైన దొరగారికి వాగ్దత్వ బానిసత్వం ఇచ్చినాం కదా, ఇచ్చినాక బా దొరికిండ్రా అని మనం వేటకు పోయినప్పుడు ఒక జంతువుని వేసుకొని కాల్చుకొని తింటే నవ్వొస్తుంది చూసావు, బా దొరికిందిరా అయ్యాలని. అట్లా పట్టకపోయారు సార్, పట్టుకొచ్చి ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఆపాలి, అట్లా బాడీ మొత్తాన్ని కుదేసేసరికి ఇక్కడ దింపేసరికి నేను అంటే ఒకటేసారి దాంట్లో నుంచి వెహికల్లో నుంచి నిద్రలోంచి 4 hours and 4.5 hours జర్నీ చేసేసరికి కాసేపు ఇట్లా షేక్ అయింది. అసలు మనకు కాదు జనరల్గా, ఎప్పుడు కాదు, వెరీ స్ట్రాంగ్. ఉపవాస ధర్మం ఎంత పెరుగుతుంటే మనకు ఎంత ఎనర్జీ పెరిగినట్టు ఉంటుంది, అంటే బాడీలో ఉపవాసం అంటే అంత టోటల్ బాడీ అంతా క్లీన్ అయితే మంచిగా ఎనర్జీ ఉంటుందని. ఆ విధంగా పోతే అక్కడ పడిపోయాను, కింద పడిపోతే మా కార్యకర్త వచ్చి మాకు తెలిసిన డాక్టర్ దగ్గర పెట్టి అంతా సెట్ చేసి మళ్ళీ వచ్చి నిరాదీక్ష కంటిన్యూ చేస్తున్నాను సార్. సో ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూ చేస్తారు, ఎప్పటివరకు కంటిన్యూ చేస్తారు, దీని మీ యొక్క డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏంది అసలు? వేరే ఉద్దేశం ఏం కాదు లేను కానీ సార్, నాకు కొద్దిగా అంటే ఒక సైకిక్గా కనిపిస్తుంటాను నేను. అంటే సైకిక్ మీన్స్ ఒక ప్రిన్సిపల్ మీద ఇంటెన్సిటీ, డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ. నేను ఒక ప్రిన్సిపల్ని తీవ్ర మనస్తత్వంతో, తీవ్ర ఉద్దేశంతో, తీవ్ర సంకల్పంతో ఒక ప్రిన్సిపల్ మీద ఉన్నప్పుడు నేను ఎన్ని రోజులైనా ఉంటా సార్, తప్పదంతే. చూసాం పాదయాత్ర కూడా 10,000 పాదయాత్ర అంటే ఆ మాట ఇన్నోడు గుండె ఆగి చచ్చింది, చేసినోడు కాదు, ఇన్నోడు గుండె ఆగింది. ఇది ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు ప్రపంచంలో. నువ్వు క్రియేట్ చేస్తే నీదే రూల్, నేను క్రియేట్ చేస్తే నేనే రూల్. బట్ రూల్స్ దీనికి విధేయత ఉంటే చాలు అంతే. అందుకని నేను ఎంత దూరమైనా పోతాను సార్. నన్ను పట్టించుకునేటోడు ఎవడు లేడు, సచ్చినా పట్టించుకునేటోడు నేను పెద్దగా సమస్య లేదు, అంతా ఓకే. కాబట్టి నేను ముందుకెళ్ళిపోతా. ఓకే, సమస్య. సో చివరిగా రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తుమ్మలకు మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు అసలు వాళ్ళ పేర్లు కూడా పెద్ద ఐడియా లేదు సార్. నేను ఎప్పుడు అంబేద్కర్, ఫూలే, సాహు మహారాజ్, సంత్ రవిదాస్, కర్ణాటక మహారాజ్ మన బసవేశ్వరుడు, యోగి వేమన, వీరబ్రహ్మం గారు, తమిళనాడు కరుణానిధి, ఇట్లా దాదాపు 150 మంది పరివర్తకుల పేర్లు చదివి నా నోటి మీద నీచుల పేర్లు చదివిస్తాను సార్. నాకు అసలే ప్రధానంగా వెనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళే కదా. మీరు ఏదైనా యాపిల్ పండు, మామిడి పండు అని అనండి, నాకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది. అసలే ఆకలి మీద ఉన్నాడు, పండ్ల పేర్లు చెప్పకుండా నా కళ్ళు బీకేవుడి గురించి మాట్లాడతారు సార్. సరే, అయితే వాళ్ళంతా ఒక గ్రూప్ కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కమ్మ వారికి అక్కడ కొద్దిగా ఇద్దాం, కమ్మాస్ అనే వాళ్ళని ఫెసిలిటేట్ చేసుకుంటాడు రేవంత్ రెడ్డి అందరి వాడట. అయితే ఆయన ఏంటంటే అక్కడ ఉన్న కమ్మాస్కి
బహుమానంగా ఖమ్మం జిల్లా ఇచ్చారు. మా రాజ్యాన్ని మేము ఏలుకుంటామని. తెలంగాణ ఒక రాజ్యం, మళ్ళీ అందులో ఖమ్మం జిల్లా ఒక సంస్థానం. ఆ సంస్థానానికి ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకొక ఆయన ఎవరండి, పువ్వాడ, ఇది కాదు వీళ్ళ పార్టీని, శ్రీనివాస్ చౌదరి రెడ్డి గారు. ఎందుకంటే ఆయనలో ఆ రెడ్డి పటేల్ గిరి కనపడదు, ఆయన అది చౌదరి స్మార్ట్ చౌదరి. ఆ స్మార్ట్ చౌదరి వీళ్ళంతా ఏంటంటే ఖమ్మం జిల్లా వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న 20 లక్షల మంది విషం పెట్టి చంపిన, 20 లక్షల మంది చచ్చిపోయిన ఖమ్మం జిల్లా కాదు తెలంగాణలో 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు చనిపోయిన మౌనంగా ఉండే ఒకే ఒక్క వ్యక్తి మల్లు భట్టి విక్రమార్క. అంటే ఆయన అంత మరణాలు జరిగి రక్తం ఏరులై ప్రవహించి అందరు చనిపోతున్నా ఈ మల్లు భట్టి విక్రమార్క నా పదవి ఏంటి? ఎందుకంటే ఒక 4-5 కుటుంబాలు ఆయన సామాజిక వర్గం, పాప ఆయన మాల కాదు మాదే కాదు, అట్లా ఏ అరవకుండా అరుపులు మెరుపులు లేకుండా సైలెంట్గా ఏ కాంట్రవర్సీలు లేకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అన్నగారు పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఏమీ సంబంధం లేదు ఈ ప్రాంతంలో ఉన్న వర్గాలకు. ఆయన జస్ట్ అట్లా మేనేజ్మెంట్ స్కిల్స్ అవి చాలా తెలివిగా ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రజల తీవ్ర నిరసన వాళ్ళ మీదికి ఫోకస్ కాకుండా ముందుగానే పబ్లిక్లో ఎప్పుడు లేకుండా వెరీ స్ట్రాటజికల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళిద్దరి రాజ్యాన్ని కూలగొడతాం రేపు ఎలక్షన్స్ 100%. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డెన్స్ ఉన్నాయి పొలిటికల్. ఎందుకు అంటున్నామంటే డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి నియోజకవర్గాలు ఇచ్చి ఆ నియోజకవర్గాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రజల హక్కుల కోసం ఒక అన్నని పార్లమెంటుకు పంపిస్తే, ఒక తమ్ముడిని అసెంబ్లీలోకి పంపిస్తే, ఒక అన్న పార్లమెంటు సభ్యుడైండు, ఒక తమ్ముడు ఇక్కడైతే అసెంబ్లీలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీల యొక్క మీద దాడి చేసి ఆ వెలుగుమట్లలో ఘోరాతి ఘోరంగా వాళ్ళని హింసిస్తే తమ్ముడు అక్కడ మాట్లాడకపోయా. ఖమ్మంలో అన్న నాగర్ కర్నూలు పార్లమెంట్లో నాగర్ కర్నూలులో కొమిర బాధితుల మీద దళితుల మీద దాడి జరిగితే అన్న మాట్లాడకపోయా. ఈ అన్న ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడమని పార్లమెంట్లో పంపించింది అంబేద్కర్, తమ్ముడిని ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడమని పంపింది అంబేద్కర్. ఈ ఇద్దరు ఎంత దుర్మార్గం ఇది! ఎవరన్నా వీళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టినరా? మనం మర్చిపోయాను, డిసప్పియర్ అయిపోయింది. ఇతను కాంట్రవర్సీలో లేనివాడు డిసప్పియర్ అవుతాడు. రేవంత్ రెడ్డి ఫోకస్లోకి వచ్చిండు. ఓకే, రేవంత్ రెడ్డి తన ధర్మం కాబట్టి పాపం పెద్ద ఆయన బీసీ ఎస్సీ ఎస్టీల మీద యాంటీగా ఉన్నాడు, ఆయన రెడ్లని కాబట్టి చెప్పేసాడు డైరెక్ట్. ఎలక్షన్స్ టైంలో నా రెడ్డిస్ పెద్ద వ్యవసాయదారులు, నా రెడ్డిస్కి రాజ్యం రావాలా, మేము మొదటి నుంచి రూలింగ్ క్లాస్ రా, మేము పటేల్ గిరి అన్నాడు ఓపెన్గా. పెద్ద ఆయనకి గ్రేట్ చెప్పాడు. కానీ మరి ఇతను నేను ఎస్సీని నేను బీసీని అనుకుంటూ వీళ్ళు వచ్చారు. అందుకని కాన్షీరామ్ పరిభాషలో వీళ్ళు సరిహద్దు మనుషులు. సరిహద్దు మనుషులు అంటే వాళ్ళు దళారులు. వాళ్ళు మార్కెట్ చేశారు. అందుకనే తెలంగాణలో రెవల్యూషన్ రాకపోవడానికి ఎనిమీ కన్నా మోస్ట్ డేంజరస్ దళారులే. అంటే ఇదంతటే మనం సరిచేయాల్సిన పెద్ద బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ బాధ్యతలో చాలా పెద్ద పని చేయాలి. ఈ పనిలో మీరు జర్నలిస్ట్గానే పాత్ర కాకుండా మీరు ఒక సామాజిక బాధ్యులుగా కూడా ఇంతవరకు మీరు కూడా బాగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో మీరంతా సహకరించాలి ఈ పోరాటంలో అని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికైతే విషాదర మహారాజ్ గారు ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూ చివరి వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఈ నిరవధిక దీక్ష కొనసాగుతున్నది. ఎంతవరకైనా మేము పోతూనే ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్తున్నారు. చూద్దాం ఇది మరి ఖమ్మం వెలుగుమట్ల ఇష్యూ మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏంది ఇంకా ఈ రోజు జరిగే కార్యక్రమం కావచ్చు, దాని తర్వాత జరిగేటువంటి విషయాల పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అవుతుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.